ప్రభు నామంన అందరికీ శుభములు, మన్నాతులండి. మనందరి విశ్వాస జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కొన్ని ప్రశ్నలు అంటూ ఉంటాయి కదండి. మరి నా విశ్వాస జీవితంలో కూడా నాకు కూడా ఒక ప్రశ్న ఉండేది. ఆ ప్రశ్నకు ఈ ఈ కొద్ది రోజుల్లోనే నాకు సమాధానం దొరికింది. దానిని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది ఎలాగునంటే, దేవుడు పాపులనే ఎక్కువ ఇష్టపడతారు, పాపులనే చేరతీస్తారు అని ఉంటుంది కదా. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదు, వ్యాధిగ్రస్తులకే కదా వైద్యుడు అవసరం అని ఉంటుంది కదా. మరి నీతిమంతులను ఆయన పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని అంటారు కదా. మరి నీతిమంతులకు దేవుడు అంత పట్టించుకోడా? నీతిమంతులను అంత ప్రేమించడా? మరి పాపాత్ములకే దేవుడా అని ఒక లాంటి మనసులో అదొక ఆలోచన నాకు మెదులుతూ ఉండేది. అయితే ఆ ఆలోచన కానివ్వండి, అలాంటి పరిస్థితి దేవుడు కలిగించనివ్వండి, ఏదైనప్పటికీ నేను చూస్తున్న విధానాల్లో, పరిస్థితుల్లో కొందరికి బిడ్డలు ఆరోగ్యకరమైన బిడ్డలతో పాటు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న బిడ్డలు, ఉదాహరణకు కాలు సరిగ్గా లేక, మైండ్ సరిగ్గా లేక, వారిని జీవితాంతం తల్లిదండ్రులు గైడెన్స్ చేస్తూ మోస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగున కూడా మోసేవాళ్ళు ఉంటారు, ఆ బిడ్డలతో ఎంతో ప్రేమగా, సన్నిహితంగా. మరి వారి తల్లిదండ్రుల ప్రేమ చూసినప్పుడు, ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు నాకేమని అర్థమైందంటే, బాగున్న వారి గురించి, ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్న వారి గురించి వారి మనసు అంతా బాధపడదు. కానీ వారికి నోరుంది, వారు అడగగలరు, తినగలరు, పెట్టుకోగలరు అని తల్లి మనసు అర్థం చేసుకుంటుంది. కానీ ఈ బాగోలేని పాప, ఈ హెల్త్ పరంగా బాధపడే పాప, పిల్లలు, వారి గురించి తల్లి తపన పడుతూ, బాధపడుతూ, ఆలోచిస్తూ తల్లిదండ్రులు సఫర్ అయ్యేవారిగా ఉంటారు. మరి ఏంటి ఆ ప్రేమకు ఈ ప్రేమకు వ్యత్యాసం అని అంటే, మరి నిజమే కదా, రోగులకే వైద్యుడు అవసరం అని అంటే, మరి ఆయన ప్రేమ కూడా తండ్రి ప్రేమ అంటే అదే కదా నిదర్శనం. బాగున్న వారి గురించి వాళ్ళు బాగానే ఉన్నారు, వారి గురించి నేను దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, వారు మంచి దారిలోనే ఉన్నారు అనే ఒక ధైర్యము తండ్రికి ఉంటుంది. అది మనము ఎలాగున అర్థం చేసుకుంటామనంటే, బాగున్న వాళ్ళని దేవుడు పట్టించుకోడా అన్న వేలో కూడా కొన్నిసార్లు మన మానవుల ఆలోచన వెళ్తూ ఉంటుంది. కానీ అది కాదండి దాని అర్థము. బాగున్న వారి గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ అనారోగ్యంతో ఉన్నవారికే వారి గురించే బాధ. వారు త్రోవ తప్పిపోయి నడిచేటువంటి స్థితిలో ఉన్నారు. వారికి ఏ దారి ఏంటి అనేది తెలీదు. పాపపు స్థితిలో వారి జీవితం ఉంది. వారు వెళ్ళి ఎందులో పడతారో తెలీదు, ఎలాగున వారు బాధలు పడతారో తెలీదు అనేటువంటి తండ్రి యొక్క ప్రేమ వీరి గురించి బాధపడుతూ, ఆలోచిస్తూ, ఆయన హృదయం మన కొరకు ఎదురు చూసేదిగా ఉంటుంది. దాని అర్థము అదయ్యున్నది. కనుక మనము మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి, మనం పాపాత్ముల వలె కాకుండా, దేవుడు మన గురించి బాధపడాల్సిన అవసరం లేదు, నా బిడ్డల గురించి నేను బాధపడాల్సిన అవసరం లేదని మనము అన్నట్టుగా మన జీవితాలు, మనము ఆయనకు భారభరితంగా ఉండకూడదు. కానీ ఆయన భారాన్ని మనం మోసేవారముగా, ఆయన భారాన్ని మనం పంచుకునేవారముగా మన జీవితాలు ఉండాలి. మరి భారాన్ని పంచుకునేది ఏంటండి, ఆయన భారాన్ని మోసేది ఏంటండి అని అంటారా? మరి ఉదాహరణకు మాట్లాడితే, మరి ఒక తండ్రి కుమారుడు, మరి బాధ్యత గల కుమారుడు తండ్రి బాధ్యతలు,
కుటుంబం బాధ్యతలు మోస్తారా? బాధ్యత లేకుండా తప్పిపోయి తన స్నేహితులతో నా తండ్రి సంపాదించేదంతా నా కోసమే, నేను దీన్ని జల్సా చేస్తాను, ఎంజాయ్ చేస్తాను అనే అతను బాధ్యతగా ఉంటాడా? అతను తప్పిపోయి తిరిగేవాడిగా ఉన్నాడు. ఈ కుమారుడు తన బాధ్యతలను పంచుకునేవాడిగా ఉన్నాడు. మరి తండ్రి ఎవరి గురించి బాధపడుతున్నాడు, ఎవరి గురించి భారంగా ఫీల్ అవుతున్నారని అంటే తప్పిపోయిన వాని గురించి బాధపడుతున్నారు. ఈ బాగున్న కుమారుడు తన తండ్రి భారాన్ని పంచుకొని తన తన కష్ట సుఖాల్లో ఈ కుమారుడు పాలు పొందేవాడిగా ఉన్నాడు. మరి మనము అటువంటి స్థితిలో, ఆయన్ని బాధపరిచేటువంటి స్థితిలో, ఆయన గాయపరిచేటువంటి స్థితిలో మనం ఉండకూడదు కానివ్వండి. తండ్రి బాధ్యతను, తండ్రి ప్రేమను మనం చాటి చెప్పేవారముగా, తండ్రి భారాన్ని మనం పంచుకునే వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. అదే వాక్యం ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆయన మనకు విన్న వాక్యమును, అంటే ఇది ఎలాగున వాక్యం అంటారండి, మీరు దేవుని గ్రంథంలో ఒక వాక్యం కూడా తీయలేదు కదా అని అంటారేమో. ఆయన గ్రంథం అంతా కూడా అదే అయి ఉన్నదండి. ఆయన తండ్రి, మనం కుమారులము. ఆయన మనకు ఏ రక్తముగా ఏ సంబంధంతోనన్నా పోల్చుకో. ఇదిగో ఇక్కడ ఉంది, నిన్ను యెషయా గ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యంలోకి అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. అలాగున ప్రతి ఒక్క విషయంలోనూ మన బంధము, మన బంధుత్వము అన్నీ కూడా ఆయనే అయి ఉన్నాడు. కనుక మనము ఆయన పట్ల ప్రేమ, కృతజ్ఞత కలిగి ఆయన భారాన్ని మోస్తూ, ఆయన భారాన్ని పంచుకుంటూ, మన కుటుంబాలని, మన జీవితాలని కట్టుకుంటూ దేవునికి మనము ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పులుంటే క్షమించండి, పెద్ద మనసుతో ప్రార్థన చేయండి.